సో సార్ ఇప్పుడు గోల్డ్‌కి నార్మల్‌గా జీఎస్టీ అనేది వేస్తూ ఉంటారు. అవును. సో ఈ జీఎస్టీ కాలిక్యులేషన్ అనేది ఎలా ఉంటుంది? అండ్ ఎంత వరకు మనకి జీఎస్టీ అనేది పడుతుంది? మీరు ఫిజికల్‌గా తీసుకుంటేనే ఉంటుందండి. మనం హ్మ్. డిజిటల్‌గా తీసుకున్నప్పుడు మనకు జీఎస్టీలో ఉండదు. హ్మ్. ఫిజికల్‌గా మీరేదైనా తీసుకున్నారనుకోండి, అండ్ దట్స్ డిపెండింగ్ అపాన్ ద ఆ టైం బట్టి ఉంటదనమాట. ఇప్పుడు కరెంట్ మార్కెట్‌లో అయితే 5% జీఎస్టీ హ్మ్. నడుస్తుంది. మేకింగ్ చార్జెస్ మీద 3% అలా నడుస్తుంది. టైమ్ టు టైమ్ చేంజ్ అవుతా ఉంటుంది. మీరు ఒకసారి చూసుకొని ఎళ్ళండి జీఎస్టీకి ఇప్పుడు ఎంతుందనేది. హ్మ్. అంటే మెటల్స్‌కి మారిపోతుంది. మారిపోతూ ఉంటుంది. సర్వీస్‌కి మారిపోతుంది. ఓకే. హ్మ్. అండ్ డిజిటల్‌గా కొంటే ఇవేమి ఉండవన్నమాట మీకు. ఓకే. బెటర్ టు గో ఫర్ డిజిటల్‌గానే ఎంకరేజ్ చేస్తాను. హ్మ్. ఆర్నమెంట్ రూపంలో అంటే మీకు నిజంగా ఆర్నమెంట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం వెళ్ళండి. హ్మ్. దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏందంటే ఆర్నమెంట్ మేకింగ్ చార్జెస్ తీసేస్తారు. హ్మ్. అండ్ తర్వాత మీరు తిరిగి అమ్మేటప్పుడు తరుగుదల తీసేస్తారు. హ్మ్. ప్లస్ మళ్ళీ జీఎస్టీ కట్టాల్సుంటుంది. మళ్ళీ అది థెఫ్ట్ గురైందనుకోండి దానికి ఇన్స్యూరెన్స్ కావాలి గదా! అవును. ఇవన్నీ అడిషనల్ ఖర్చులు గదా! అవును. అందుకని దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అనలేము. హ్మ్. ఫిజికల్ అసెట్స్ పెట్టుకొని దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అనలేము. ఇన్వెస్ట్‌మెంట్ అనలేం. దాని బదులు ఈటీఎఫ్ ఈ రూట్‌లో కొన్నారనుకోండి హ్మ్. బై బటన్ ఈజీ, సెల్ బటన్ ఈజీ అనమాట. హ్మ్.